బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకురాలేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్ ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అంద్రీనీవా, తెలుగు గంగా, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు. మన తెలంగాణ రెండే పెట్టిండ్రు, కల్వకుర్తి, నెట్టంపాడు. మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే, మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే. 11th షెడ్యూల్లో అవి ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే, మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళం. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది? పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా?